హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి నిత్య కళ్యాణం డీటెయిల్స్ అయితే చూడబోతున్నాం. ముందుగా 3 months బ్యాకే టికెట్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఇందులో కొన్ని రకాల సేవలు ఉంటాయి. అందులో మాకు నిత్య కళ్యాణం సేవ అయితే వచ్చింది. తిరుమలకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆధార్ కార్డు, శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం టికెట్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇక్కడ సుప్దం నుంచి అయితే క్యూ లైన్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేయాలి. 9కి అయితే ఓపెన్ చేస్తారు వెయిటింగ్ హాల్కి పంపించడానికి. అక్కడ ఆ లైన్లో అయితే ఆధార్ కార్డు జెరాక్స్ చెకింగ్ చేసి పంపిస్తారు. మొబైల్స్ అయితే నాట్ అలౌడ్. వెయిటింగ్ హాల్లో అయితే 10:30కి ఓపెన్ చేస్తారు. ఈ లోపల ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పాలు, మిల్క్, కాఫీ ఇవి ఇస్తారు. తర్వాత స్వామివారి కళ్యాణంకి పంపిస్తారు. స్వామివారి టెంపుల్ లోపల లెఫ్ట్ సైడ్ నుంచి పంపిస్తారు. అక్కడ ఆధార్ కార్డు చూపిస్తే ఒక బ్లౌజ్ పీస్, కండువా ఇస్తారు. తర్వాత స్వామివారి హాల్లోకి వెళ్ళి వెయిట్ చేయాలి. 12కి కళ్యాణం జరుగుతుంది, 1:15 వరకు. తర్వాత స్వామివారి దర్శనం, అక్షంతులు ఇచ్చి దర్శనంకి అయితే పంపిస్తారు టెంపుల్ లోపలికి. సో స్వామి దర్శనం చేసుకొని బయటికి వస్తాము. స్వామివారి కళ్యాణోత్సవం టికెట్ 1000 రూపీస్ ఉంటుంది. రూమ్స్ కూడా తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే రూమ్స్ ఉంటే ప్రొవైడ్ చేస్తారు. టెన్షన్ పడకండి ఎవరు. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ.